ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్ నెల్లూరులోని సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా మీడియా ముందు సతీష్ కంటతడి పెట్టుకున్నాడు. జగన్ పై దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. కేసు ఒప్పుకోవాలని పోలీసులే తనను రివాల్వర్తో బెదిరించారని వాపోయాడు. సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యాడు. నెల్లూరు జైల్లో రిమాండ్గా ఉన్న అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో జైలు నుంచి సతీష్ ను విడుదల చేశారు. 2 రోజుల క్రితమే అతడు విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఆదివారం బయటకు వచ్చాడు. సతీష్ తండ్రి దుర్గారావు, తల్లి రమణ, లాయర్ అబ్దుల్ నెల్లూరుకు వచ్చి అతడిని విజయవాడకు తీసుకెళ్లారు. ఏప్రిల్ 13న సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ఈ దాడి చేసినట్లు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. పోలీసులే తనను కేసు ఒప్పుకోవాలని రివాల్వర్తో భయపెట్టారని సతీష్ ఆరోపించాడు. చీకటి ప్రాంతాల్లో తిప్పుతూ తనకు 2 లక్షలు ఇస్తామని గన్ పెట్టి బెదిరించినా తాను ఒప్పుకోలేదని తెలిపాడు. సతీష్ సీఎంపై దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ లాయర్ అబ్దుల్ వెల్లడించాడు. నా పేరు వేముల సతీష్ కుమార్ సార్. నేను ఆ రోజు సీఎం దెబ్బ జరిగిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళి వచ్చాం. దెబ్బ తగలక ముందు వచ్చేసాం. వచ్చేసి ఇంకా కేక్ అవి తీసుకున్నాక వెళ్ళాం. ఆ లోపల దెబ్బ తగిలినాయి అంట. అది మాకు తెలియదు కూడా తెలియదు. అయితే ఇంక నైట్ 12ంటికి కేక్ కోసుకుంటుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు 6గురు వచ్చారు. 6గురు వచ్చి ఇంటికి వెళ్ళిపోంటారు అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11ంటికి వచ్చి బాండ్ వీసి తాగిండ్రా ఇది తాగిండ్రా అని కేసు పెట్టారని ఎవరో కేసు పెట్టారని చెప్పి ఇంట్లో తీసుకెళ్లారు సార్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ ఇటు మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టింటారు సార్. 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్నారు సార్. ఉంచుకొని దొడ్డి దగ్గరికి తీసుకెళ్లి ఇది చెప్పు అది చెప్పు అని వీడియోలు చేస్తుంటారు సార్. లోన్ సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఏమైనా చెప్తే భయం వేస్తుందేమో వాళ్ళకి. నన్ను దొడ్లోకి తీసుకెళ్లి భయపెట్టించుంటారు సార్. 1 టౌన్ పోలీస్ 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించుంటారు సార్. మీ సాయం చేస్తాం అది ఇది అని భయపెట్టించుంటారు. నేను అప్పుడు ఒప్పుకోలేదు. బెదిరించిండ్రు. గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇది అని భయపెట్టారు సార్. అసలు మేమైతే చేయలేదు సార్. ఇంతే జరిగింది. మేము కొట్టలేదు.